60 ఏళ్ల వాళ్ళకు చాలా కోరికలొస్తాయి. యూజువల్లీ ఎందుకంటే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వాళ్ళకు రిటైర్మెంట్ అయిపోతుందనుకోండి. ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి గూడా రిటైర్మెంట్ అయిపోతది. ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు మూడొస్తది. కోరికలొస్తాయి. చూస్తారు. చేయాలనే ఆసక్తి ఉంటది. డైట్ మంచిగా తీసుకుంటారు. నిద్ర మంచిగా పోతారు. ఇప్పుడు వాళ్ళకేందంటే కానీ అక్కడ అంగం వాళ్ళకు సహకరించదు. అంగం అంత గట్టి కాదు. అంగం ఏందంటే ఆ టోనిసిటీ అంగంలో ఆ బలం రాదు. అంగం అంత ఎరెక్ట్ కాదు. కలవాలనుకున్నా గానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. చాలా మంది ఉన్నారు నా దగ్గర. వాళ్ళు వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు, మంచిగా అయిపోతారు. 65 వరకు మీరు యంగ్. ఇప్పుడు ఈ లేటెస్ట్ డెఫినిషన్. 65 ఏండ్ల వరకు. 65 ఏండ్ల వరకైతే మీరసలు ఆలోచించడమే వేస్ట్. అరే! చాలా మందితోని వింటా నేను. అరే! నేను 50 అయిపోయాను. ఇప్పుడు నాది అయిపోయింది. ఇది ఎందుకు సార్ ఇప్పుడు అన్ని నేను ఊరుకుంటున్నానంటారు. అట్లా కాదు. ఈ 65 సంవత్సరాల వరకు గూడా మీరు హెల్తీ ఉంటారు. 65 సంవత్సరాల వరకు గూడా ఒకవేళ మీరు సెక్స్ చేయలేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గి మీరు తొందరగా ఏదేనో రోగాలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు రెగ్యులర్‌లీ చేస్తూ ఉంటే మీరు ఇంకా మీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన వచ్చి ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ మెడిసిన్ తీసుకెళ్లారాయన. ఆయన ఏజ్ వచ్చేసి 67 ఇయర్స్. ఆయన వచ్చినప్పుడు ఎలా బక్కగుండేది తెలుసా? ఆయన చాలా ఆయనకు ఎనర్జీ లేకుండే. ఆయన ఫిజికల్ హెల్త్ ఆయన కూడా మంచిగయింది. ఆయన కొంచెం లావు గూడా అయ్యాడు. మంచిగా చబ్బీ చిక్స్ వచ్చేసి మంచిగా అయిపోయాడు. వచ్చిన తర్వాత ఏందంటే ఇప్పుడు ఆయనకు అంగం గూడా మంచిగొస్తుంది. ఇంతకు ముందు మెల్లమెల్లగా నిదానంగా అంటే కలిసాను సార్ ఇలా ఎంతసేపు చేశాను. ముందు 1 మినిట్‌లో ఎళ్ళిపోయింది, అది ఎళ్ళిపోయింది అనుకుంటా ఇప్పుడు మంచిగా అయిపోయారు. అలా మీకు అదుండాలి. కానీ రెగ్యులర్‌లీ మెడిసిన్స్ వాడారైనా ఎప్పుడైనా సరే వెనక్కెళ్ళలేదు. నేనెలా జెప్పానో అలా ఫాలో అయ్యారు. మీరు కొంతమందికేందంటే 3 మంత్స్, 4 మంత్స్ గూడా పడతది. కొంతమందికి ఇంకా కొంచెం టైం గూడా పడతది. ఓపికుండాలి. అది లేదు. అది లేకుండా మేము అసలు ఎంత వాడాలి ఏంది తెలుసు. నిదానంగా గమనించే వాళ్ళే ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. నిదానమే ప్రధానం. ఎప్పుడైనా సరే మీరు తొందరపడితే ఎక్కడో పోయి బొర్ల పడతారు. అందుకనే తొందరపడొద్దు. ఇందులో ఏందంటే ఈ ఇంగ్లీష్ మందులు వాడడం, వెళ్ళడం, చేయడం బయటకొచ్చేయడం అది పోంగానే కొన్ని రోజుల తర్వాత అయిపోతది. ఆప్షనే మిగలదు మీ దగ్గర. దాని తర్వాత ఏం జేస్తారు? మళ్ళీ షాక్ వేవ్‌లు, ఇంప్లాంట్‌లు అవన్నీ ఉంటాయి. యునాని మెడిసిన్స్ కొంచెం లేట్ అయినా సరే వాడండి. రెగ్యులర్‌లీ వాడండి. కెమికల్ లెస్ మెడిసిన్స్ ఉంటాయి. యునాని మెడిసిన్స్ అంటే మనకు ఇవన్నీ హెర్బల్ మెడిసిన్స్. ఇవి చాలా మటుకు ఫార్ములాస్ బయట నుంచి వచ్చాయి ఇవి. యునాన్, యునాని మెడిసిన్స్ అంటే యునాన్ అక్కడి నుంచి దుబాయ్, సౌదీ అరేబియా అక్కడ వాళ్ళు చూడండి ఎలా హెల్తీగా ఉంటారు. అక్కడ వాళ్ళు 70, 70, 40, 80లో కూడా పెళ్లి చేసుకొని పిల్లలు కంటారు. ఎందుకంటే అక్కడ ఉండే సాయిల్‌లో, అక్కడ ఉండే చెట్లలో, అక్కడ ఉండే సీడ్స్‌లో, అక్కడ ఉండే డ్రై ఫ్రూట్స్‌లో ఒక రకమైన బలం ఉంటది. ఆ బలము ఈ లైంగిక శక్తిని పెంచుతది. లైంగిక శక్తి పెంచుకోవాలంటే మీరు డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్ వాడాలి. డ్రై ఫ్రూట్స్ బేస్డ్ అంటే ఉట్టి డ్రై ఫ్రూట్సే కాదు. దాని ఏవైతే ట్రీస్ ఉంటాయో, ష్రబ్స్ ఉంటాయో, హెర్బ్స్ ఉంటాయో, దాని లీవ్స్, ట్రీస్ అన్నీ డ్రై చేసి దాన్ని ఎనర్జీ వచ్చేటట్టు చేస్తారు. అలాగే చాలా మెడిసిన్స్ ఇందులో సాలప్ సాలప్ మిశ్రి, జాఫ్రాన్ ఆహ్, అలాగా ఇంకా చాలా కాస్ట్‌లీ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ తయారు చేస్తాం కాబట్టి మెడిసిన్స్ కొంచెం కాస్ట్‌లీ గూడా ఉంటాయి. కానీ రెస్పాన్స్ మాత్రం వన్ టైమ్‌లో మంచిగొచ్చేస్తుంది మనకు. వాడడం వలన మీ లైంగిక శక్తిని మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ 60 ఏళ్ల వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. వాళ్ళు హెల్తీగా మంచిగా జేయాలంటే నియర్లీ మినిమమ్ 20-40 డేస్ పడుతుంది. అందుకే తీసుకోగానే నాకు చాలామంది చెప్తారు, "నాకు 10 రోజులు వాడి చూస్తాను, 5 రోజులు వాడి చూస్తాను, 2 రోజులు వాడి చూస్తాను. ఎట్లా నాకు పడతదో పడదో" అన్నట్టు క్వెషన్ అడుగుతారు. డిసప్పాయింట్ అవ్వకూడదు. ఫస్టే మీరు అరే! అవుతదో లేదో చూస్తానంటే ఇక వాళ్ళకవ్వదు. ఎప్పుడైనా సరే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి పేషెంట్‌కి. పాజిటివ్ ఉన్న పాజిటివ్ వైబ్ ఉండాలి వాళ్ళకు. వాళ్ళు స్టార్ట్ చేసి మెడిసిన్స్ వాడితే డెఫినైట్‌లీ వాళ్ళకి రెస్పాన్స్ వస్తది. వాళ్ళకు 20-40 రోజుల్లో డిఫరెన్స్ కనపడతది. బాడీ ఫిట్ అయితది. మంచిగా ఎరెక్షన్స్ ఒస్తాయి. మీరు కలిసిన తర్వాత చాలా బాగుంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ పెట్టుకుంటూ మెడిసిన్స్ ఇవ్వడం చాలా కష్టం. యూజువల్లీ ఇంగ్లీష్‌లో అదే ప్రాబ్లమ్ ఒస్తది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పోయి సీదా డెఫినైట్‌లీ వాళ్ళ హార్ట్‌ని, వాళ్ళ లంగ్స్, వాళ్ళ బ్రెయిన్‌ని మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఈ 2 సిస్టమ్స్ చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి మెడిసిన్స్ ఇవ్వాలి. మన మెడిసిన్స్ ఏందంటే 60, 65, 74 వాళ్ళకి గూడా ఇవ్వచ్చు. దాంతోని ఏమవ్వదు. ఇవన్నీ ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాగా. ఇవన్నీ డైటరీ మెడిసిన్స్. యునానీలో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి గిజాయే దవాయి అంటారు. అంటే గిజా అంటే మనం డైట్. డైట్‌లో నుంచి మనము మెడిసినల్ ఎఫెక్ట్ తీసుకుంటాము. ఇంకోటి దవాయి గిజాయి అంటారు. మెడిసిన్స్ ఇచ్చి మనము డైటరీ ఎఫెక్ట్స్ తీసుకుంటాము. అయితే మనం ఇందులో ఈ సిస్టమ్‌లో ఇచ్చే మెడిసిన్స్ యూజువల్లీ ఏముంటాయంటే
దవాయే గిజాయి అని ఉంటుంది. ఈ దవాయే గిజాయి అంటే, అంటే డైట్‌లో నుంచి మనము మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకుంటాము. టాప్ మెడిసిన్స్, ది బెస్ట్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం వాడొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో హార్ట్‌కి మనం బలమిస్తాము. ఇంకా రైట్ బెనిఫిట్స్ ఒస్తాయి మనకు. ఇంకా మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. రైట్ బెనిఫిట్సే ఒస్తాయి. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ తొలగించుకోవచ్చు. హార్ట్‌ని మంచిగా చేసుకుంటే హార్ట్ పెర్ఫార్మన్స్ బాగుంటుంది. హార్ట్ అటాక్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. బైపాస్ ఉన్న వాళ్ళకు ఈవెన్ ఎవరికైతే స్టంట్ వేసుకున్న వాళ్ళకు, వాళ్ళకి గూడా ఈ మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు గూడా హెల్తీ అవుతారు. అయితే ఈ యునాని మెడిసిన్స్ వాడేటప్పుడు ఏమి ఆలోచించడం అవసరం లేదు. మీరసలు ఆహ్, ఈ ఈజీగా వాడేయొచ్చు. ఆ మెడిసిన్స్ వాడడం వలన సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా మీకుండదు. యునానీలో క్యాప్సూల్ ఫామ్‌లో, టాబ్లెట్ ఫామ్‌లో షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్. ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ చూడండి. ఒకవేళ ఇస్తే అమ్మ ఏమవుతుందో షుగర్ ఉంది నాకు అని చాలామంది వదిలేస్తారు. ఇప్పుడు వాడరు. ఈ 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఒకటే ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఇప్పుడు నేను తీసుకెళ్తాను. మా ఇంట్లో అబ్బాయి చూస్తాడు, మా వైఫ్ చూస్తది. నీకు ఈ ఏజ్‌లో ఇంపార్టెంటా? నీ కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు ఏదో అందరున్నారు. ఇదేం చేస్తున్నావు నువ్వు అంటారు. ఆ భయం చాలా వాళ్ళకు. ఆ భయంలో అవి పెట్టుకొని వాడడము, మళ్ళీ అవి వాడిన తర్వాత రెస్పాన్స్ రావడము. చూడండి ఎంత ఇబ్బందులు. మాకు గూడా ప్రాబ్లమ్, వాళ్ళకి గూడా ప్రాబ్లమ్. అందుకే ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి మీరు. ఇంట్లో మీరు చెప్పి మీ ఇంట్లో ఒకవేళ మీ కమాండ్ ఉంటేనే మీరు వాడండి మెడిసిన్స్. లేకపోతే అన్నెసెసరీ చాలా మందికి నేను చూస్తున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్తాను సహకరించండి వాళ్ళకు. క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర నుంచి మెడిసిన్ తీసుకుంటే అసలేమి గాదు. ఆ! ఏదో విచ్చలవిడిగా మెడిసిన్స్ మెడికల్ హాల్‌లో పోవడం, గోళీలేసుకోవడం దాని వలన ప్రాబ్లమ్ రావచ్చు గానీ, ఈ యునాని మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వలన ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. యూజువల్లీ మన మెడిసిన్స్ పైన నేను ఎక్కువగా డైట్ రెస్ట్రిక్షన్స్ పెట్టను. నేను ఒకటి మాట చెప్తాను. మీరు ఇది వాడేటప్పుడు ఎక్స్‌ట్రా డైట్ తీసుకోనవసరం లేదు అంటే, డైట్ ప్రికాషన్స్ అంటే చెప్తారు కొంతమంది. దాంతోని కారం పొడి తినాలే, దాంతోని కొంచెం చక్కరలేసి తినాలి, కలాకండ్లేసి తినాలి. అలాంటిది కాదు. అది డైట్ రెస్ట్రిక్షన్స్ కాదు. డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏమి తినగూడదు. అంటే మీరు సాఫ్ట్ ఫుడ్ తినమని చెప్తారు యునానీలో. అంటే అది అబ్జార్బ్ అవ్వాలి. ఆ మందు పోవాలి. ఆ మందు అబ్జార్బ్ అవ్వాలి. అయితే బాడీకి మంచిగా రెస్పాన్స్ వస్తదని. కొంత అన్నం తినకముందు, అన్నం తిన్న తర్వాత కొన్ని ఉంటాయి. అలాంటివి చెప్తే మీరు అవి ఫాలో అవ్వండి. నాన్ వెజ్ ఐటెమ్స్ వీక్లీ వన్స్ వాడొచ్చు. నో ప్రాబ్లమ్. ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా తొందరగా రెస్పాన్స్ వస్తది. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలుంటే 60 ఏళ్ల వాళ్ళు ఒకవేళ వచ్చి మళ్ళీ మేము 35, 40 వరకు అలా చేయగలగాలనుకుంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.